హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ అవుతున్నాయండి. కింద ఒక స్టూడెంట్ కరీంనగర్ నుంచి వచ్చిందండి మా ఇన్స్టిట్యూట్కి. దట్ ఇక్కడ కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చి చాలా సెర్చ్ చేసింది, తను చాలా దిక్కులు తిరిగింది, తనకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్దామని చూసింది. 3-4 టైం ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళింది, నచ్చలేదు, ఇక్కడ నచ్చిందని వచ్చిందండి. కరీంనగర్ నుంచి వచ్చి హాస్టల్ ఉన్నాక పిల్లలు, తనకి ఇద్దరు పిల్లలు, వాళ్ళ కోసం హైదరాబాద్లో ఉందామని చెప్పి హైదరాబాద్ రూమ్ రెంట్, బీదం కూడా రూమ్ రెంట్ తీసుకుని వారు ఉంటుంది. అసలు అంత ఖర్చు పెట్టుకుని వచ్చింది కదా, మరి అసలు అలా ఆమెకి ఎలా ఉంది, ఆమె నేను ఎలా చెప్తుంది, తన మాటలు తెలుసుకుందాం. హరిత రండి. ఏ ఊరి నుంచి వచ్చారు ఒకసారి చెప్పండి. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? కరీంనగర్ నుంచి వచ్చాను మేడం. యూట్యూబ్ లో చూసి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూడా చాలా సెర్చ్ చేశాను. సెర్చ్ చేశారు, చాలా చేశాను. ఏది బాగుంది, ఇది బెటర్ అనిపించింది. ఇక్కడికి వచ్చాను మేడం. మీరు కూడా చాలా బాగా చెప్తున్నారు. స్టార్టింగ్ ఇప్పుడు చాలా తేడా ఉంది. స్టార్టింగ్ చాలా తేడా. అది యాక్చువల్ తను బ్యూటిషియన్ వచ్చాను. తనకి బ్యూటిషియన్ వచ్చి కూడా ఎందుకు నేర్చుకుంటుంది, తన మటలు నేర్చుకుందాం. బ్యూటిషియన్ మీకు వచ్చి కదా, మరి దీనికి ఈ ఫీల్డ్ ఎందుకు వచ్చి ఎందుకు అనుకుంటున్నాను? కొంచెం ఉండే నాకు ఇంకా పూర్తిగా నేర్చుకొని ఇది కూడా పెట్టాలి, రెండు కంబైన్డ్ గా పెట్టాలి అనేసి వచ్చాను మేడం. ఇంకొకటండి, ఏదైనా మనం ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే కంపల్సరీ ఇప్పుడు బ్యూటిషియనే కానీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ, సంథింగ్ స్టిచ్చింగ్ కానీ ఏదున్నా మనకు వస్తేనే పెట్టారు, రాకుంటే పెట్టదు. తను బొట్టికి పెట్టుకోవాలనుకుని వచ్చింది కాబట్టి దగ్గర నేర్చుకుంటుంది. లేకపోతే బుట్టికి పెట్టుకోవాలని నేర్చుకున్నప్పుడు మనల్ని అసలు రాదు పని. దట్టు మాస్టర్స్ లేకున్నా, కారిగర్స్ ఎవరు లేకుండా మనకు పని వచ్చిండాలని చెప్పి వచ్చింది. కానీ కరెక్ట్ టైంలో వచ్చినాం. ఇప్పుడు తను బ్యూటిషియన్ పెట్టుకుని తను నడవదు. నాకు బ్యూటిషియన్ రాదు అని నేను బ్యూటిషియన్ పెట్టుకోలేను, ఎందుకంటే నాకు అసలు బ్యూటిషియన్ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ బ్యూటిషియన్ మొత్తం నీకు వచ్చు. వర్కర్స్ రాకున్నా మనం చేసుకునే కేపబుల్ మనకు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఏది పెట్టుకోవాలనుకున్నా ఫస్ట్ ఆ వర్క్ మనకు వచ్చి ఉండాలి. ఇదే కాదు, ఏ పనైనా అంతే. ఇది ఒక్కటే కాదు, ఏ పనైనా మనకు వచ్చి ఉంటేనే మనం పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకోవాలి. అది మాత్రం 100% చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బొట్టి పెట్టుకోకుండా ఖచ్చితంగా మనం వర్క్ వచ్చి ఉండాలి. అందుకే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇప్పుడు బీరగొండలో ఉంటారా, మళ్ళీ మరి కర్నూలుకి వెళ్ళిపోతారా? ఇక్కడే బాగుంది మేడం. ఇక్కడే బాగుంది. ఇది బ్యూటిషియన్ వర్కర్స్ పెట్టి మెయింటైన్ చేస్తావు. అదే మన బ్యూటిషియన్ మొత్తం వచ్చా. సరే, నీకు వచ్చినందుకు ఏమనిపిస్తుంది? అంత ఖర్చు పెట్టుకుని వచ్చారు కదా, దట్టు నాకు 50,000 ఇస్తున్నారు, రూమ్ రెంట్, దట్టు పిల్లల స్కూల్ హైదరాబాద్. మీకు వర్కబుల్ అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది ఒకసారి మీ మాటలు చెప్పండి. బాగుంది మేడం, బాగా చెప్తున్నారు మేడం. చాలా బాగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎన్ని బ్లౌజ్ కుట్టాయి ఇప్పటి వరకు? 15 బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయి, ఇంకొక 3 బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయిపోతాయి. నెక్స్ట్ డ్రెస్సెస్కి వెళ్తాం. చాలా బాగా చెప్తున్నారు మేడం, చాలా బాగా అర్థమవుతుంది. అంత దూరం చూసినందుకు హ్యాపీనెస్ కదా మీ హస్బెండ్ కి కానీ మీ పిల్లలు. ఇంకా పిల్లల డ్రెస్సెస్ కుడితే పిల్లలకి హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా పిల్లల దాకా రాలేదు కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ డ్రెస్సెస్ చెప్పనండి. ఫస్ట్ డ్రెస్సెస్కి వెళ్తే బ్లౌజెస్కి ఎవరు రారు. దట్టు బ్లౌజెస్ చాలా హార్డ్. అది వచ్చిందంటే అదే ఈజీ బ్లౌజెస్, అంతేనా? బ్లౌజెస్ నేర్చుకున్నాక డ్రెస్సెస్ అవలీలుగా నేర్చుకుంటారు. డ్రెస్సెస్ లో ప్యాటర్న్స్ ఎక్కువ ఉంటాయి. డ్రెస్సెస్ ఉంటాయి, క్రాప్ టాప్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్, స్కర్ట్స్, నెక్కర్స్, ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. మనకు బ్లౌజెస్ మొత్తం వచ్చినప్పుడే డ్రెస్సెస్ వస్తాయి. చాలా మంది దగ్గరకు వస్తారు, ఫస్ట్ డ్రెస్సెస్ నేర్పించాను మేడం అని. తనకు ఫస్ట్ డ్రెస్ అన్నది కానీ డ్రెస్సెస్ రాదు. ఎందుకంటే ఫస్ట్ బ్లౌజెస్ తర్వాతనే డ్రెస్సెస్ చెప్పడం కరెక్ట్ కుదురుతుందండి. బయట ఎవరు చెప్తారు నాకు తెలియదు, నేను మాత్రం అసలు ఫస్ట్ కంపల్సరీ బ్లౌజెస్ తర్వాత డ్రెస్సెస్ చెప్తున్నా. సరే, ఇప్పుడు నీకు బ్లౌజ్ అయిపోయినాక డ్రెస్సెస్ స్టార్ట్ చేస్తారు కదా మీరు? మేడం బ్లౌజెస్ మొత్తం పర్ఫెక్ట్ గా ఇప్పుడు నీట్ గా వస్తుందా వర్క్ అనేది? ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ కి ఇప్పుడు తేడా అనిపిస్తుందా? ఇప్పుడు దాదాపు 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. ఒక్కొక్క స్టూడెంట్ మళ్ళీ కలుసుకుందాం, తీసుకెళ్తాం.